ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాభివందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి మరి ఒక ఉదయకాలాన్ని ఇచ్చాడు. అందరిని బట్టి దేవునికి మహిమ. ప్రతిరోజు ప్రసారం చేయబడుతున్నటువంటి ఈ వాక్యములను మీరందరూ వీక్షిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మది ఇస్తుందని భక్తుడైన దావీదు అంటున్నాడు. అంతేకాదు, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదని 119 కీర్తనలో తెలియజేయబడతా ఉంది. కాబట్టి ఈ వాక్యం యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత మనం గమనించాలి. వాక్యము నన్ను బ్రతికిస్తుంది అంటున్నాడు. అనగా వాక్యములో జీవం ఉన్నది, వాక్యములో శక్తి ఉంది. కాబట్టి వాక్యాన్ని ప్రతిరోజు కూడా వినటానికి ప్రయత్నం చేయండి, గొప్ప మేలు పొందుతారు. మన మేలు కోరి దేవుడు మరి అనేక వసతులు కల్పిస్తామన్నాడు. ఆయన వాక్యాన్ని ఈ రీతిగా ప్రకటిస్తామన్నాడు. మనం ఆలకించాలి కూడా. ఈ సమయంలో వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ఈరోజు వాక్యాంశము మన జీవితంలో దేవుని చిత్తమును నెరవేర్చుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖన భాగాలను మనం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 14 వచనాల వరకు మనం గమనించినట్లయితే, ఇక్కడ పౌలు ప్రియమైన దేవుని బిడ్డలారా తన జీవితంలో సంపూర్ణమైన త్యాగం చేసినట్లు ఈ వచనాల్లో మనం చూస్తాం. పూర్తిగా ప్రభువు కొరకు డెడికేటెడ్ అయిపోయాడు. పూర్తిగా దేవుని కొరకు తనకు తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఈ లోకంలో ఏమి లేదు, ఈ లోకమంతా వ్యర్థము అని గ్రహించి దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు, పరసంబంధమైన పిలుపు, పరలోకపు పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుకు లోబడ్డాడు. అంతేకాదు, ఆ పరలోకములో బహుమానం పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రభువారు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. అనగా మన జీవితంలో తండ్రి చిత్తం అనేది ఏమి? భక్తుడైన పౌలు తెస్సలోనికి రాస్తూ అంటాడు, పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం అంటాడు. మీ ఘటములను కాపాడుకొనుటయే దేవుని చిత్తం అంటాడు. అన్ని జనుల వలె మీరు కామాభిలాష యందు కాక దేవుని చిత్తవృత్తి యందు మీరు కొనసాగాలంటాడు. పవిత్రత కలిగి ఉండాలంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం మనం పరిశుద్ధులుగా ఉండటం, నీతిమంతులుగా ఉండటం, ఈ లోకంలో వచ్చే ప్రతి శ్రమను ఎదుర్కోవటం. అదే విషయాన్ని ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తుని సంపాదించుకోవాలంటే, పరలోకం సంపాదించుకోవాలంటే ఇక్కడ ఆయన ఏమి నిర్ణయం చేసుకున్నాడు? నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. కాబట్టి మనం చేయాల్సింది కూడా అదే. ఏదో ప్రభువుని నమ్మేంలే, సండే రోజు చర్చికి వెళ్తున్నాంలే, ఆరాధనకి వెళ్తున్నాంలే, ఈ మిగిలిన రోజులంతా మనిషిని చేసుకోవచ్చు అంటే కుదరదు. తన సిలువనెత్తుకుని ప్రతిదినము ఆయనను వెంబడించాలి. త్యాగపూరితమైన జీవితం కలిగి ఉండాలి. అదే దేవుని యొక్క చిత్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుడు కోరుకుంటున్నాడు, అది మనం చెయ్యాలి. ఆయన అభిలాష అది. పౌలు చేశాడండి. ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలిగి ఉన్నాడు. అందుకని శ్రమలు అనుభవించాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే నేను మంచి పోరాటం పోరాడాను, నా కొరకు అక్కడ జీవ కిరీటము దాచిబడి ఉన్నది అని అంటున్నాడు. నిజంగా ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో చూడండి. పరలోక రాజ్య విషయంలో ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతిదీ కూడా ఆయన త్యాగము చేశారు. ప్రభువారి గురించి, ఒక బహుమానం గురించి ఆలోచించాడు. యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం అంటున్నాడు. అది పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మనకు ఒక గురి, ఒక పరుగు ఉండాలి. మన గురి ఏంటి? క్రీస్తుని చేరాలి, క్రీస్తు సంపూర్ణతలోకి, క్రీస్తు పరిపూర్ణతలోకి వెళ్ళాలి. అదే దేవుని యొక్క చిత్తం. పౌలు చేశాడు. తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చేసినట్లు మనం చూస్తాం. మరి అతడు పొందిన అనుభవాల్లో 30 సంవత్సరాల సేవా పరిచర్యలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక గొప్ప విషయాన్ని మనం చూస్తాం. అతడు పొందిన అనేక సంతోషకర అనుభవాల్లో ఒకటి ఏంటంటే, 3వ ఆకాశానికి అతడు ఎత్తబడి అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలను ఆయన దేవుడి దగ్గర నుంచి అందుకున్నాడు. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన దేవునితో ఎంత గొప్ప స్థితి కలిగి ఉన్నాడు. అంతేకాదు, పౌలు అంటూ ఉంటాడు, తన సంపూర్ణ సిద్ధి పొందటానికి తన జీవిత కాలంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అంటే మనం సంపూర్ణం కాము, దేవుని దగ్గరికి వెళితేనే అప్పుడు మనం సంపూర్ణం కాగలుగుతాం. అయితే ఈ లోకంలో మన ప్రయత్నం మనం చేయాలి. పౌలు చేశాడు అట్లా. ఆయన చిత్త ప్రకారం మరి సంపూర్ణ సిద్ధి పొందటానికి, ఆయన సారూప్యతలోనికి ఎదగటానికి పౌలు ఎంతో ప్రయత్నం చేశాడు. కాబట్టి తండ్రి చిత్తం అనేది మనం గ్రహించాం.
పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవించి ఆయన స్వార్థను నలుగురికి తెలియజేస్తూ ఈ లోకంలో ఉన్న ప్రభువుకు వ్యతిరేకమైన ప్రతి కార్యాలను మనం తొలగించుకుని పరిశుద్ధంగా జీవిస్తూ, నీతిగా జీవిస్తూ, ప్రభువుకు నమ్మకంగా జీవించడం ఆయన చిత్తం. కాబట్టి మరి పౌలు జీవించాడు కాబట్టి మనం కూడా జీవిద్దాం. ఇది అసాధ్యమైనది ఏది కాదండి, సాధ్యమే. భక్తులు జీవించారు, యోసేపు జీవించాడు, యెహోషువ జీవించాడు, ఇస్సాకు జీవించాడు. పాపం లేని వారుగా బైబిల్లో ఎక్కడ వారు తొట్టిల్లిరి అని బైబిల్ చెప్పబడలేదు. వీరి గురించి దానియేలు, వీరందరూ జీవించారండి. దేవుని చిత్తాన్ని బట్టి అనుసరించి నడుచుకు మనం కూడా ఆ రీతిగా చేద్దాం. దేవుడు మనందరూ దీవించి బలపరిచి మరి ఈ రీతిగా నడుచులాగున ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చుటకు ప్రభా మీరు మాకు నేర్పించండి. బలహీనమయ్యా మాకు, మా ప్రియులు అనేక వారిని కూడా మరి మీరు సిద్ధపాటు చేయండి మీ రాజ్యానికి తండ్రి. మీ చిత్తం నెరవేర్చేరుగా మమ్మల్ని తీర్చిద్దామని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మని సహవాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప కనికరం మీ అందరి మీద ఉండునుగాక. ఆమెన్.